హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము బళ్ళారి సరౌండింగ్లో ఉన్నటువంటి రూపనగూడ అనే విలేజ్కి వచ్చాము. రైతు పేరు వచ్చేసి ప్రసాద్. దాదాపు ప్రసాద్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు మా ఛానల్ని? 1 year అయింది సార్. 1 year అయింది. సో ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మిరప పంట వేశారు? 14 ఎకరాలు వేసాం సార్. 14 ఎకరాలు. మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మీరు లాడియా స్ప్రే చేశారు, చేసాం సార్. ఆ తర్వాత మెటోజ్ చేశారు, చేసాం సార్. అలెక్సా 5 ఎన్నిసార్లు చేశారు? 2 times చేసాం సార్. 2 times చేశారు. మొత్తం 14 ఎకరాలు. 14 ఎకరాలు. సో ఇప్పుడు ఇది ఏ రకమైన సీడ్? ఇది డబ్బీ రకం సార్. డబ్బీ రకము. సో దీనికి మీరు ట్రాజెంటా ఎప్పుడు స్ప్రే చేశారు? దేనికోసం స్ప్రే చేశారు సార్? ట్రాజెంటా అంటే 5 days అయింది సార్ స్ప్రే చేసి. ఓకే. అంటే పూతలోన అంత బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి సార్. బ్లాక్ త్రిప్స్ మళ్ళీ కొనలు మాడడము, మళ్ళీ కాప్ సెట్టింగ్ ఉండలేదు సార్. ఫ్లోరింగ్ అట్లా వచ్చింది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు ఎంత ఉండే పూతలో బ్లాక్ త్రిప్స్? అప్పుడు ఒక 8 ఉన్నాయి సార్. ఒక 8-10 ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1-2 కనిపిస్తున్నాయి. కొనలు మాడాయి అప్పుడు? సార్ మాడే సార్. ఇగో ఈ పూతలో అయితే అసలే లేవు. ఇగో ఈ పూతలో 1-2 కనిపిస్తా ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది మీరు స్ప్రే చేసి? 5 days అయింది సార్. 5 days అయింది. అప్పుడు కొనలు మాడిన సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఎలా ఉంది మీరు చూసుకోవచ్చు ఒకసారి. చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు గ్రోతింగ్. పూత ఎలా ఉంది ప్రసాద్? బాగుంది సార్. పూత అట్లే ఉంది సార్. క్రాప్ సెట్టింగ్ అట్లా ఉంది సార్. క్రాప్ సెట్టింగ్ అట్లే అవుతా ఉంది. ఎన్ని ఎకరాలకు టోటల్? 14 ఎకరాలు స్ప్రే చేశారా? సార్ 4 acres స్ప్రే చేసాం సార్ ఫస్ట్. ఇప్పుడు 4 acres స్ప్రే చేశారు. మళ్ళీ రిమైనింగ్ స్ప్రే చేయాలా? చేయాలి సార్. ఓకే. ఇప్పుడు స్ప్రే చేసి 5 రోజులు అవుతా ఉంది. రీసెంట్గా మీరు అలెక్సా 5 స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇప్పుడు 10 days అయింది సార్. 10 days అయింది. ఏ చైన్ స్ప్రే చేశారు? అది ఆడొచ్చేసింది. అక్కడ వేరే చైన్ చేశారు. అది ఎలా ఉంది రిజల్ట్? ఎక్సలెంట్ సార్. అది ఎక్సలెంట్ ఉందా? ఓకే. ఇప్పుడు ట్రాజెంటా ఎవరైనా స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరే స్ప్రే చేశారు? మేమే చేసాం సార్. ఫస్ట్ ఇంకా మీరే చేశారు. ఓకే. రిజల్ట్ అయితే బాగుంది కదా? బాగుంది సార్. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి చాలా ఫీల్డ్ తిరిగొస్తూ ఉన్నాము. ఎక్కడ తిరిగినా కూడా సేమ్ రిజల్ట్స్. ఎవరు చూసినా కూడా నల్ల తామరకి ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్స్లో ది బెస్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. సో అది కంపల్సరీగా ఇక్కడ చూపించాలి. ఆల్రెడీ రైతులు స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి చూపిస్తూ ఉన్నాను. సో ప్రజెంట్ ఈ టైంలో డిసెంబర్లో మనకి మేజర్గా వచ్చేటువంటిది నల్ల తామర, ఎర్రనల్లి. ఈ రెండింటి వల్ల మనకి కొనలు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఈ టైంలో ఆ కొనల్ని మనం మాడిపోతూ ఉన్న దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ ఎర్రనల్లిని, నల్ల తామర పురుగు ఏదైతే పూతలో పురుగు ఉంటుందో వాటిని కంట్రోల్లో పెట్టాలి. సో దానికి గాను ట్రాజెంటా అనేది ది బెస్ట్గా పనిచేస్తూ ఉందని చెప్పేసి ప్రసాద్ చెప్తా ఉన్నారు. ఏమంటావు? సార్ అది. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఎర్రనల్లి, తామర పురుగులు 2 కంట్రోల్ అవ్వాలి. దాంతోపాటు పై ముడత, కింది ముడత 2 కంట్రోల్ అవ్వాలి అని అంటే ట్రాజెంటా బెస్ట్గా పనిచేస్తూ ఉంది. దాంతోపాటు ఇమ్మీడియట్గా గ్రోత్, అలాగే వెనక పూత కనిపిస్తూ ఉంది, పూత వస్తూ ఉంది. మీరు చూసినట్లయితే ఇది దాని రిజల్ట్ మీరు గమనించవచ్చు ఒకసారి. మొత్తం 4 ఎకరాలు కదా సార్. సో అది ట్రాజెంటా స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 5 days తర్వాత ఇది వచ్చేసి డబ్బీ బ్యాడింగ్.